శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి మకర రాశి వారికి ఈ పక్ష గ్రహస్థితి పరిశీలించినప్పుడు 6వ స్థానంలోకి కుజగ్రహం అనుకూల స్థానంలోకి రావడం జరిగింది. ఇక అష్టమ స్థానంలోకి రవి బుధుల కలయిక ఒక ఇబ్బందికరమైన స్థానం. అలాగే భాగ్యస్థానంలోకి శుక్రకేతువుల కలయిక ఒక విధంగా అనుకూలంగానే అనుకోవచ్చు. సో ఏదేమైనా ఈ మకర రాశి వారికి రాను రాను కొంతవరకు బాధ్యతలు పెరుగుతున్నాయి. గతంలో బాధ్యతల నుంచి బయటపడ్డాం అనుకుంటే మళ్ళా తిరిగి కొన్ని బాధ్యతలు మీపైన మీ కుటుంబం పైన రావడం జరిగింది. అలాగే కుటుంబ ఖర్చులు పెరగడం వల్ల, వ్యక్తిగతంగా కుటుంబంలో ఆదాయం తగ్గిపోవడం వల్ల మీ యొక్క ఆర్థిక స్థితి కొంత ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సమస్యలు చాలా వరకు మీ అభివృద్ధికి ఆటంకంగా కలిగే అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడుగా మనకి కుజుడు 6వ స్థానంలోకి రావడం వల్ల కొంతవరకు ఇది మీ సమస్యల్ని మీరు పరిష్కరించుకునే విధంగా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. మీ యొక్క స్వయం కృషితో, మీ యొక్క చాకచక్యంతో మీరు సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. కొంతవరకు ఆర్థికపరమైన సహకారం కూడా మీ సమయస్ఫూర్తితో, చాకచక్యంతో లభించే అవకాశం ఉంది. ఏదైనా చిన్న చిన్న ఆర్థిక సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ ఖచ్చితంగా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, ఏదైనా పోటీ సంబంధించినటువంటి ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో ఖచ్చితంగా సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. క్రీడా రంగంలో వారికి మంచి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. అంటే మీలో ఉన్నటువంటి సామర్థ్యం, మీలో ఉన్నటువంటి టెక్నాలజీకి తగు విధంగా ఆదాయం లభించడం, మీ వృత్తిలో మీతో పోటీగా ఉన్నవాళ్ళు, మీ యొక్క లైన్లోనే ఉన్న వాళ్ళపైన ఆధిపత్యం వహించి నెంబర్ 1గా మీరు మీ యొక్క స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. బట్ ఏదైనప్పుడు కూడా కొంతవరకు మీ యొక్క వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది. ఇతరులపై విజయాన్ని కూడా సాధించే అవకాశం ఉన్నది. ఇక భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారం కేతువుతో కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా కొంతవరకు ఆధ్యాత్మికంగా మీకు కొంత భక్తి పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సమయంలో మీరు ఏదైనా మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యం, కాన్ఫిడెన్స్ పెరిగి దేన్నన్నా సాధించగలమనే ధైర్యం మీకు ఏర్పడుతుంటుంది. అంటే ఇక్కడ మీకు ఈ పూర్వపుణ్యస్థానం అయినటువంటి 5వ స్థానంలో గురువు ఉండడం వల్ల గత జన్మ ఫలితాలు, మీ యొక్క మంచి ఫలితాలు ఈ జన్మలో మీకు సంతాన రూపంలో కానీ, ఏదైనా గురువు రూపంలో కానీ లభించి మీ యొక్క అభివృద్ధికి సహకరిస్తారు. మీకు మంచి ఫాలోవర్సు, శిష్యులు ఏర్పడడం వల్ల, వాళ్ళు మీ గురించి మంచిగా ప్రచారం చేయడం వల్ల మీలో వృత్తి ఎక్కువ పెరుగుతుంది. మీ యొక్క శిష్యులు లేదంటే మీ సంతానం మీకు గర్వకారణం అవుతారు. మీ పిల్లల యొక్క అభివృద్ధి మీ యొక్క ఆనందానికి కారణం అవుతూ ఉంటుంది పూర్వపుణ్యం వల్ల. అలాగే భాగ్యస్థానంలో కూడా శుక్రకేతువులు ఉండడం వల్ల ఈ జన్మలో కూడా మీరు ఎంతో కొంత అందరికీ సహకారం చేయడం వల్ల, ఎక్కువగా దైవ కార్యక్రమాలు పాల్గొనడం వల్ల ఇది మీకు ఈ అదృష్టం మీ పిల్లల రూపంలో, వాళ్ళ అదృష్టంలో మీకు కనబడుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా భాగ్యస్థానం, పంచమ స్థానం అయినటువంటి ఈ కోణస్థానాల్లో ఈ శుభగ్రహాలు మీకు సంపూర్ణంగా మరి విష్ణుమూర్తి సహకారం లభిస్తూ ఉంటుంది. తద్వారా శుక్రగ్రహంతో మీకు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం లభించడం, ఇవన్నీ కూడా మీరు గతంలో చేసుకున్నటువంటి మంచి పనులు ఈ సమయంలో మీకు సహకరించి మీ యొక్క ఇబ్బందుల సమయంలో మీకు అండగా ఏదో విధంగా సహకరించే అవకాశం ఉంది. కాబట్టి ఎంత పరిస్థితిలో కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా చాలా ధైర్యంగా నిలబడితే మీ అన్ని సమస్యలు వాటంతట అవే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇక అష్టమ స్థానంలో రవి బుధుల కలయిక కొంతవరకు మీకు ఒక విధమైనటువంటి అవమానం కానీ, కొంత అపకీర్తి కానీ, ఏదో విధంగా మిమ్మల్ని విమర్శించేవారు, మిమ్మల్ని నిందించేవారు ఎక్కువ అవుతుంటారు. కేవలం దగ్గర బంధువులే
మీ రక్త సంబంధికులే మీకు ఏదో విధంగా విమర్శిస్తూ మీ యొక్క ఈ స్థితికి మీరే కారణం అని నిందిస్తుంటారు. మీ ద్వారా ఉపయోగపడిన వాళ్ళు, మీ ద్వారా లాభాన్ని పొందిన వారే ఈ సమయంలో మీకు శత్రువులుగా మారి మీ యొక్క పోటీదారులతో చేరి మీకు ఇబ్బంది కలిగే సూచనలు కూడా ఉంటాయి. బట్ ఇదైనా మీరు ఒక పరీక్షగా భావించాలి. అంటే మీ స్థాయిని బట్టి అంటే మీరు విద్యార్థులైతే ఒక విధంగా ఉంటుంది, మిడిల్ ఏజ్లో ఉండి ఉద్యోగ వ్యాపారంలో ఉంటే ఒకలాగా ఉంటుంది, మరి 60 ఇయర్స్ దాటి కొంత వృద్ధ వయసులో ఉంటే వాళ్ళకి ఆరోగ్యపరంగా కంపల్సరీగా సడన్గా ఏదో ఒక ఇబ్బంది రావడం కానీ, ఖచ్చితంగా వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకోవాల్సి రావడం కానీ ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే కొద్దిగా 65-70 సంవత్సరాలు పైబడి థర్డ్ టైం ఏలినాటి శని నడుస్తుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొంత స్ట్రగుల్ ఎదుర్కోక తప్పదు. మిగతా వారికి అంటే ఫస్ట్ టైం జరుగుతున్న వాళ్ళకి కేవలం విద్యలో కొంత అనుకున్న మార్కులు రాకపోవడం తప్ప పెద్దగా ఇబ్బంది ఉండదు. మిడిల్ ఏజ్లో 50 అటు ఇటుగా ఉన్న వాళ్ళు మాత్రం ఈ బాధ్యతలు, పిల్లల వివాహాలు, ఉద్యోగ పరిస్థితుల్లో కొంత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. వీళ్ళకి ఈ సమయంలో ఆర్థిక సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారు కంపల్సరిగా ఈ సమయంలో మీకు ఈ కోణాల్లో ఉన్నటువంటి శుభగ్రహాల వల్ల మీ స్వశక్తి కన్నా దైవం మీద ఎక్కువ భారం వేసినప్పుడు మీ సమస్యను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉంది. సో మనకి ఈ సెప్టెంబరు 1 నుంచి 15వ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం అంటే అన్ని రాసుల వారికి ఆర్థిక స్థితిని పెంచే గ్రహం కానీ, సౌకర్యాలు ఇవ్వాలన్నా, ధనం ఇవ్వాలన్నా, వాహనం ఇవ్వాలన్నా, పెళ్ళి జరగాలన్నా, భార్యతో సౌఖ్యం కలగాలన్నా, సుఖంగా నిద్రపోవాలన్నా ఖచ్చితంగా శుక్రుని యొక్క బలం అన్ని రాసుల వారికి ఉండాలి. మరి గోచార రీత్యా శుక్రుడు బలహీనపడినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడుతుంది. అలాగే ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ, లేదంటే వాళ్ళ మధ్య ఏదో చికాకులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మరి శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం రోజు ఆరాధించడం వల్ల, కుంకుమ పూజ లాంటివి చేసుకోవడం, లలితా సహస్రనామం, శ్రీ సూక్తం లాంటివి చదువుకోవడం వల్ల, ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల, వాళ్ళకి ఏదైనా ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు సమర్పించడం, వాళ్ళు సంతోషపరిచే విధంగా వాళ్ళకి ఏదైనా స్వీటు ఇవ్వడం వల్ల మీ కుటుంబంలో ఏ వలన పడలేదు, మీ యొక్క సిస్టర్ అయినా, మీ యొక్క కుమార్తె అయినా, తల్లిగారైనా వాళ్ళకి సంతోషపరచడం వల్ల శుక్రుడు యాక్టివేట్ అయ్యి మీకు ఇటువంటి అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారిని ఆరాధించండి. అలాగే ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలోనే వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం జరిపించుకోవడం వల్ల మీకు కూడా ఈ నెలంతా కూడా సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అంటే శివుణ్ణి మాస శివరాత్రి రోజు అభిషేకం చేయడం వల్ల కానీ, దర్శనం చేసుకోవడం వల్ల కానీ నెలంతా కూడా మీకు ఆ క్రెడిట్ దక్కుతూ ఉంటుంది అన్నమాట. నెల మొత్తం అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇటువంటి ఫలితం ఈ ఒక్క మాస శివరాత్రి రోజు చేసుకోవడం వల్ల లభిస్తూ ఉంటుంది. సో అందువల్ల కంపల్సరీగా మాస శివరాత్రి చేసుకుంటూ ఆ రోజంతా కూడా విధి విధానంగా నియమంగా ఉండడం వల్ల ఎటువంటి చికాకులైనా మరి శివుని అనుగ్రహంతో పోయే అవకాశం ఉంది. శివుని అనుగ్రహం ఉంటేనే మీకు సంపద కలుగుతుంది. శని భగవానుడు మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఇది పాటించండి. అలాగే సంవత్సరం మొత్తం మీకు లభించే విధంగా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితి కంపల్సరీగా వాళ్ళ స్థాయిని బట్టి దర్శించి వినాయకుని కథ వినడం వల్ల మీకు నిందలు తగ్గుతాయి. అంటే రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వినాయకుడు ఆలయంలో దర్శించడం కానీ, వినాయకుని మండపంలో దర్శించడం కానీ మీకు అవకాశం ఉంటే స్వయంగా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు రుణ బాధలు, నిందలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇవి ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మరి రాబోయే నెలంతా కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్ని రాసుల వారికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. మరి రవి బలం బాగుంది కాబట్టి చాలా వరకు స్వశక్తితోనే మీరు మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.